బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ గబ్బు మల్నాడు రెస్టారెంట్ సూర్య విచారణలో ఈగల్ టీమ్ కు నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి. తాను మరికొందరు పబ్ల ఓనర్లతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు సూర్య బయటపెట్టాడు. దీంతో క్వాక్, కోరా, బ్రాడ్వే పబ్ యజమానులపై కేసులు నమోదయ్యాయి. క్వాక్ పబ్ ఓనర్ రాజశేఖర్, కోరా పబ్ యజమాని పృథ్వీ, బ్రాడ్వే పబ్ నిర్వాహకుడు రోహిత్ పై కేసు పెట్టారు. మరో 4 పబ్బుల యజమానుల పాత్రపైన కూడా ఈగల్ టీం విచారణ చేస్తోంది. హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ గబ్బు మల్నాడు రెస్టారెంట్ సూర్య విచారణలో ఈగల్ టీమ్ కు నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి. తాను మరికొందరు పబ్ల ఓనర్లతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు సూర్య బయటపెట్టాడు. దీంతో క్వాక్, కోరా, బ్రాడ్వే పబ్ యజమానులపై కేసులు నమోదయ్యాయి. ఇటు క్వాక్ పబ్ ఓనర్ రాజశేఖర్, కోరా పబ్ యజమాని పృథ్వీ, బ్రాడ్వే పబ్ నిర్వాహకుడు రోహిత్ పై కేసు పెట్టారు. మరో 4 పబ్ల యజమానుల పాత్రపైన కూడా ఈగల్ టీం విచారణ చేస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మనం చూస్తున్నాం ఇటు మల్నాడు రెస్టారెంట్ సూర్య విచారణలో అయితే మరికొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే కొంతమంది పబ్స్ ఓనర్స్ ని కూడా ఇప్పుడు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సో ప్రధానంగా ఎవరెవరి పేర్లు ఇటు వెల్లడించాడనుకోవచ్చు సూర్య? మల్నాడు రెస్టారెంట్ నిర్వాహకుడు సూర్య డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. కస్టడీలో నిందితులను విచారిస్తున్నారు ప్రస్తుతం ఈగల్ టీము. దీనికి సంబంధించి అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గతంలోనే సూర్య అరెస్టు సందర్భంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో అనేక పబ్బులలో డ్రగ్స్ పార్టీ నిర్వహించడం జరిగింది. ఆ పార్టీలో కొన్ని పబ్బులలో ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి అక్కడ పార్టీ నిర్వహించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కొన్ని పబ్బులపై కేసు నమోదు చేశారు. పబ్బు యజమానులకు సంబంధించి ఓనర్స్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకవేళ అక్కడ పబ్బుల్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లయితే ఖచ్చితంగా పబ్బుల లైసెన్స్లను క్యాన్సిల్ చేయించి తహసీల్దార్కు ఫిర్యాదు చేసి ఖచ్చితంగా ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీని కూడా సీజ్ చేపిస్తామని చెప్పేసి ఈగల్ టీం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, తెలంగాణలో డ్రగ్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు నార్కోటిక్ బ్యూరో చేపట్టడం జరిగింది. ఇప్పటికే డెకాయిట్ ఆపరేషన్లతో పాటు డ్రగ్స్ సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలోనే సూర్య పట్టుబడడం జరిగింది. సూర్యతో పాటు పోలీస్ అధికారుల పిల్లలు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ ఇద్దరు అడిషనల్ డీసీపీ కొడుకు ఒక అతను, అదేవిధంగా ఒక డీసీపీ కొడుకు, ఇద్దరు కొడుకులు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడడం జరిగింది. ఇక సూర్యాని విచారిస్తున్న తరుణంలో అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్లో పబ్బులకు సంబంధించి ప్రత్యేక డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసి అక్కడికి సెలెక్టివ్ పీపుల్స్ని అలౌ చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇందులో మల్నాడుకు సంబంధించిన సూర్యకి అనేక మంది పబ్బు ఓనర్లతో పరిచయాలు ఉండడంతో వారితో కలిసి ఈ డ్రగ్ పార్టీలు నిర్వహించినట్టు తెలుస్తుంది. వాక్కోర్ పబ్బు, అదేవిధంగా బ్రాడ్వే పబ్బు, బ్రాడ్వేకి సంబంధించిన యజమానులపైన క్విక్ పబ్కు సంబంధించి రాజశేఖర్, వాక్కోర్ ప్రభు ఓ యజమాని పృథ్వీ, అదే వీరమాంచనేని, అదేవిధంగా బ్రాడ్వే పబ్ ఓనర్ రోహిత్ మదిశెట్టిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురు పబ్ యజమానులు డ్రగ్ పార్టీలు నిర్వహించినట్టుగా ఈగల్ టీం గుర్తించడం జరిగింది. వారి పాత్ర పైన లోతైన దర్యాప్తు చేస్తుంది. ఇక మిగతా పబ్బులు కూడా కొన్ని ప్రీజం పబ్బు, అదేవిధంగా ఫామ్ పబ్బు, బ్రాడ్ బాక్స్ పబ్బులకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ఈ పబ్బులలో బడా బాబుల పిల్లలతో పాటు వ్యాపారవేత్తల పిల్లలు, కొంతమంది డ్రగ్స్ సేవించే వారు కూడా పార్టీల్లో పాల్గొన్నట్టు వారికి పబ్బులలో ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి టైంను మించి, ఎందుకంటే రాత్రి 12 గంటలకే పబ్లు క్లోజ్ చేయాల్సి ఉంటుంది, కానీ వీరు సపరేటు
గదులు ఏర్పాటు చేసి అక్కడ డ్రగ్ పార్టీ చేసుకునే వారికి వసతులు ఏర్పాటు చేశారు కాబట్టి వీరిపైన కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం 25 మంది పైన ఈగల్ టీం కేసు నమోదు చేయడం జరిగింది. నార్కోటిక్ బ్యూరో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో 6గురిని కస్టడీకి తీసుకొని 4 రోజుల పాటు ఈరోజు 4వ రోజు చివరి రోజు కస్టడీలో విచారిస్తున్నారు. విచారణలో అనేక విషయాలు 3 రోజుల పాటు అనేక విషయాలు నిందితులు వెల్లడించినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు చర్యలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక పబ్ యజమానులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. ఎవరైనా హైదరాబాద్లో డ్రగ్స్ వాడినా అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, పోలీసుల పిల్లలైనా సరే వదిలే ప్రసక్తి ఉండదని చెప్పేసి గట్టిగా హెచ్చరికలు నార్కోటిక్ బ్యూరో చేసింది. దానికి సంబంధించి మనం చర్యలు చూస్తున్నాం. ఖచ్చితంగా పబ్ యజమానుల పాత్రపై కూడా లోతుగా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి వారి పాత్ర ఉంటే వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తామని చెప్పేసి కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్. ఇటు మల్నాడు రెస్టారెంట్ సూర్య విచారణలో అయితే ఇటు రోజుకో కొత్త ట్విస్ట్ అయితే నెలకొంటుంది. ఇటు సూర్యతో పాటు మరికొంతమంది పబ్ ఓనర్స్తో ఇటు నేను డ్రగ్స్ పార్టీ నిర్వహించాను అంటూ కూడా ఇటు సూర్య చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.